కోటనర్వ గ్రామంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి కలశ పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీవీఎంసీ 88వ వార్డ్ కోటనర్వ గ్రామంలో ఉన్న మహిళలు సుమారు 200 మంది అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆళ్లపైడిరాజు మాట్లాడుతూ ఎంతో మహిమ గల సంతోషిమాత అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని అన్నారు. కాగా మధ్యాహ్నం సుమారు 2000 మందికి భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ వినాయక సేవా సంఘం మరియు ఆలయ కమిటీ సభ్యులు కోటనర్వ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు కూటమి నాయకులు పంచుకళ్ళ వెంకటేశ్వరరావు, ఇందెల రమణ, గల్లా శ్రీనివాస్, ఎల్ రమణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तदेव लग्नं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं कृष्ण यत्रपार्थतन्त्रः तत्र क्रीर्विजयं भूतिप्रमाणे तन्मतिर्ममः कृते प्रजापतिर्मङ्गलम् भगवान मंगलाय तन्मरेः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव। ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः पराभ्यां नमः वाणीभ्यां नमः सर्वेभ्यां नमः अरुन्धती वशिष्ठाभ्यां नमः श्री सीताराम सर्वेभ्यो नमः मुकुटमण्डलं नतरम् ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यो ओम तथागुरुवरे। కోటనర్వ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో సంతోష్ మాత కలశ పూజలు 3వ శుక్రవారం జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అలాగే గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్గా నేను ఆళ్లపైడిరాజుని, అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ పూజా కార్యక్రమం ఎప్పుడు ఆనవాయితీగా మా గ్రామంలో జరుగుతుంది. అలాగే ఈ గ్రామంలో పెద్దలు చిన్నలు అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ తోటి ప్రతి 40 సంవత్సరాలు గుడి కట్టి కానీ కూడా ఈ కార్యక్రమాలను ఇలాగే చేస్తున్నారు. గౌరీ సంఘం ఆధ్వర్యంలోనే 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఇప్పుడే వచ్చి పెద్దలందరూ వచ్చి వెళ్ళారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాం. అలాగే ఈ తల్లి ఆశీస్సులు అందరూ మీద ఉండాలని కోరుకుంటూ, సంతోష్ మాత దయ ఉంటే అందరికీ ఉంటుందని కోరుకుంటూ, తల్లి దయ ఉంటే అన్నీ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కలశ పూజ కార్యక్రమంలో 500 మంది మహిళలు కలశ పూజలో కూర్చొని పూజా కార్యక్రమం చేసుకొని అన్నసంతర్పణ కార్యక్రమం 3000 మందికి గ్రామం తరఫున ఏర్పాటు చేస్తాం. అన్నసంతర్పణ కార్యక్రమం కూడా గౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ సంతోష్ మాత పూజ అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఆ పవిత్రమైన తల్లి ఆశీస్సులు అన్నీ బాగుంటాయని కోరుకుంటూ